పేదలకు ఇండ్లు నిర్మించడంలో మోదీ పోటీ పడుతుంటే కాంగ్రెస్ మాత్రం పేదల ఇల్లు కూల్చడంలో పోటీ పడుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. 51వ డివిజన్ వావిలాలపల్లిలో 16 లక్షల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనుల్ని మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్ బండారి వేణుతో కలిసి ప్రారంభించారు. కూల్చివేతలు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం సాధించింది ఏంటని ప్రశ్నించారు. రేవంత్ తీరు మారకపోతే ప్రజలే ప్రభుత్వాన్ని కూల్చేస్తారని తెలిపారు. ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చి వాటిని ఎగ్గొట్టడంలో కేసీఆర్ను మించిపోయారని ఆరోపించారు. రైతు భరోసా ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోయినా కాంగ్రెస్కు ఓట్లు వేసి ప్రజలు పొరపాటు చేశారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్కు కర్రు కాల్చి వాత పెడితేనే బుద్ధొస్తుందన్నారు. కాంగ్రెస్ మజ్లిస్ ఒక్కటేనని పైకి డ్రామాలు ఆడుతున్నాయని చెప్పారు. కాళేశ్వరం అవినీతిపై విచారణ జరిపించే దమ్ము కాంగ్రెస్ కు లేదని లేఖ రాయాలని డిమాండ్ చేశారు. అప్పుడు కాళేశ్వరం అంశాన్ని కేంద్రం చూసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, డివిజన్ వాసులు పాల్గొన్నారు. కరీంనగర్ కార్పొరేషన్లోని 51 డివిజన్లో దాదాపు 16 లక్షలతోని ఒక డ్రైనేజ్ నిర్మాణం కోసం ఇలా పనులు ప్రారంభించడం జరిగింది. మొన్న జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా ఇక్కడ స్థానిక కార్పొరేటర్గా భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసినటువంటి బండారి వేణు గారిని దాదాపు 1000 ఓట్ల భారీ మెజార్టీతో ఇక్కడ ప్రజలు గెలిపించడం జరిగింది. ఆ సందర్భంగా ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇక్కడ బండింగ్ ఇష్యూ, ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. వర్షం వస్తే చిన్నపాటి వర్షానికే ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కాబట్టి అనేక సంవత్సరాలుగా ఆ సమస్యలు ఇక్కడ ఉన్నది. మొన్న ఎన్నికలప్పుడు బండారి వేణు గారు మాట ఇవ్వడం, నేను కూడా స్థానిక ప్రజలకు మాట ఇవ్వడం, ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించడం, అనుకున్న మాట నిలబెట్టుకోవాలనే ఆలోచనతో ఈరోజు గౌరవ మేయర్ గారు, గౌరవ డిప్యూటీ మేయర్ గారి యొక్క సమక్షంలో ఈరోజు ఆ 16 లక్షల డ్రైనేజ్ పనిని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఆయన మాటలు మర్చిపోయినట్టు ఒకసారి మీడియా ద్వారా వినిపిస్తారండి. మళ్ళా 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే మీ ఖాతాలలో రైతు భరోసా నిధులు వేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మొత్తానికి ఇది మొన్న ఫిబ్రవరి 4వ తారీఖు మిర్యాలగూడలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట్లాడారు. సరే, ఇట్లా 100 సార్లు మాట్లాడండి. ఆయన గాడికి గుడ్డు చూపెట్టి ఇలా గాడికి గుడ్డు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి గారి నోటి ద్వారా వచ్చే మాట ఒక శాసనం. అది ముఖ్యమంత్రి, నేను ముఖ్యమంత్రి అనుకుంటే ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిని తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రిగా భావిస్తే, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ అంతకుముందు సేమ్ బీఆర్ఎస్ పార్టీ లేదు, ఏం దేనిలో తేడా లేదు. వాళ్ళు ఏం చేసిర్రో, వాళ్ళకి ఎవరైతే శిక్షణ ఇచ్చిర్రో వాళ్ళని పట్టుకొచ్చుకొని రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మంత్రులందరూ శిక్షణ పొందినట్టున్నారు.